హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ అనేది మరికొందరికి ఈ వీడియోని చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని వేయడం ద్వారా ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో ఒకటి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళినట్టు మనకు ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి has officially released the notification for conducting the 6th class entrance test 2026 and 27 for admissions into 164 AP model schools across the state. 164 అన్నమాట. యాజ్ పర్ ప్రొసీడింగ్ రికార్డ్ నెంబర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఈ రికార్డ్ నెంబర్ ద్వారా మనకు ఈ సీట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 19 ఫిబ్రవరి 2020. ఎలిజిబుల్ స్టూడెంట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ అడ్మిషన్ టు 6th class for the academic year 2026 and 27. This is a golden opportunity for students seeking English medium quality education in government model schools. So ఎవరైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ని చదువుకుంటున్నారో ఈ గవర్నమెంట్ మోడల్ స్కూల్ అనేది గొప్ప ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే 6th క్లాస్లో జాయిన్ అనుకున్నారో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఏపీ మోడల్ స్కూల్ 6th class ఎంట్రన్స్ నోటిఫికేషన్ 2026-27 రిలీజ్డ్. అప్లై వచ్చేసి ఆన్లైన్ ద్వారా. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 12 ఏప్రిల్ 2026 ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. స్కూల్స్ వచ్చేసి 164 ఏపీ మోడల్ స్కూల్స్ అనమాట. 164 స్కూల్స్ ద్వారా సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే మనకు క్లాస్ చూసుకున్నట్లయితే 6th class అనేవి సీట్ల 6th classలో మిగిలిన ఉన్న సీట్లని భర్తీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే 5th కంప్లీట్ అయిందో వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం చేయండి. అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2026-27 అడ్మిషన్ మోడల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అఫీషియల్ ఆర్డర్ డేట్ వచ్చేసి 19/2/2026. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మరియు టెంటేటివ్ షెడ్యూల్ ఒకసారి గమనించినట్లయితే మనకి అకార్డింగ్ టు ద షెడ్యూల్ మెన్షన్డ్ ఇన్ ద నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా మనం చెప్పడం అనేది జరిగింది. సో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఈవెంట్ డేట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈవెంట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇష్యూ ఆఫ్ ప్రశ్న చూసుకున్నట్లయితే 16/2/2026. అలాగే గేట్వే పేమెంట్ వచ్చేసి 23/2/2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు 24 ఫిబ్రవరి 2026. లాస్ట్ డేట్ పేమెంట్ 31 మార్చ్ 2026. ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 12/4/2026. మెరిట్ లిస్ట్ పబ్లికేషన్ వచ్చేసి 27/4/2026. సెలక్షన్ లిస్ట్ పబ్లికేషన్ వచ్చేసి 27 ఏప్రిల్ 2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ వచ్చేసి 30 ఏప్రిల్ 2026. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్లో చదవాలనుకుంటున్నారో కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. కంపల్సరీగా దీంట్లో సీట్ రావడం అనేది జరుగుతుంది. సో ఎవరు దీనికి అప్లై చేయాలనుకుంటే మనకి ఇక్కడ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ 5th classలో చదవాలని ఉండవచ్చు. సో ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్ టు 6th class రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండాలి. మీటింగ్ లోకల్ నాన్ లోకల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ క్రైటీరియా ఇంక్లూడ్ మనకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళు కూడా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్లో ఏ బెనిఫిట్స్ ఉంటాయంటే యాజ్ హైలైట్స్ అఫీషియల్ అండ్ డాక్యుమెంట్ ద్వారా మనం చెప్పుకున్నట్టు మనకి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఫ్రీ టెక్స్ట్ బాక్స్ దీనిలో మనకు లభించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ ఇంకా ఏం దొరుకుతాయంటే మనకి ఇక్కడ మిడ్ డే మీల్ అందిస్తుంది కదా గవర్నమెంట్, అవి కూడా దొరుకుతాయి. మిడ్ డే మీల్ దొరుకుతుంది. అలాగే ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మనకి ఇక్కడ. లైబ్రరీ అండ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ దొరుకుతాయి ఇందులో మనకి ఇక్కడ. అలాగే అకాడమిక్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే కల్చర్ యాక్టివిటీస్, అలాగే క్వాలిఫైడ్ టీచర్స్ ఇందులో ఉంటారు. ఎక్స్ట్రా స్టడీ అవర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో స్ట్రిక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ. స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ 6th class కెన్ కంటిన్యూ ఎడ్యుకేషన్ అప్ టు ఇంటర్మీడియట్ 12th class అండర్ గవర్నమెంట్ సూపర్విజన్. ఎవరైతే 6వ తరగతి
6వ తరగతికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదివించడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ సొంతంగా తన డబ్బులను ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంది కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైనా మిస్ కావద్దండి. సో 12వ తరగతి వరకు ఇక్కడ కంటిన్యూ అయితే చేయవచ్చు. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ విజిట్ ద అఫీషియల్ పోర్టల్ నోటిఫైడ్ బై ద స్కూల్ డిపార్ట్మెంట్. పే ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్మిట్ రిక్వైర్డ్ డీటెయిల్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేమంటే మనకు ముందుగా స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, పేరెంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్కూల్ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. టేక్ ప్రింట్అవుట్ అండ్ సబ్మిట్ కన్సర్న్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చెప్పిన దాంట్లో ఒక్కటి మిస్ కావద్దండి, అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్టు మనకు ముందుగా ఆధార్ కార్డు, 5th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి అప్లై చేయడానికి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇక్కడ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. అలాగే మెరిట్ లిస్ట్, అలాగే మనకు దీనికి సంబంధించిన రిజర్వేషన్ రూల్స్ కానీ మరిన్ని విషయాల ద్వారా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో రిజర్వేషన్ రూల్స్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే నో డైరెక్ట్ అడ్మిషన్ వితౌట్ క్లియరింగ్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎలాంటి డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఉండవు, ఎగ్జామ్ అయితే కంపల్సరీ క్వాలిఫై అయ్యాలి. వై చూస్ ఏపీ మోడల్ స్కూల్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు చదవాలంటే మనకు ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్స్ ప్రొవైడ్స్ క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, అలాగే గవర్నమెంట్ రెసిడెన్షియల్ టైప్ ఫెసిలిటీస్, స్ట్రక్చర్డ్ అకాడమిక్ మానిటరింగ్ అయితే ఉంటుంది. సేఫ్ అండ్ డిసిప్లైన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంది కాబట్టి ఇందుకు దిస్ ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ హై కాంపిటేటివ్ అండ్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ సీరియస్లీగా ప్రిపేర్ అయ్యి ఈ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్లో అయితే సీట్ని సంపాదించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్లో చదవాలనే పట్టుదల ఉంటుందో కంపల్సరీగా సీట్ని సంపాదించుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ డైలీ అనేది మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి.